ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక్క దెబ్బకే 2 పెట్టెలు. ఆ బంగారు నగలు నా సొంతం అయిపోతా ఉండాయి. ఈ దొంగతనం నింద సింధు మీద పడుతుంది. సింధు, నన్ను పోలీసుల చేత కొట్టిస్తావు గదు. నీ మీద నేను పగ తీర్చుకునే అవకాశం వచ్చుండదే. దొంగతనం నేరం కింద నిన్ను కూడా పోలీసుల చేత టార్చర్ పెట్టించుండకపోతే నేను కన్యాకుమారినే కాదు. మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతుంది. నా రూమ్ లో మీకేం పని? అబ్బే ఏం లేదు బాబు. ఏమీ లేనప్పుడు ఎందుకు నా రూమ్ లోకి వచ్చారు? నువ్వు నిద్రపోతున్నావో లేదో చూద్దామని వచ్చుంటాను బాబు. మీకేమన్నా కావాలా? అదే దెబ్బ తగిలిండదు కదా, నాతో ఏదన్నా అవసరం ఉండదేమోనని తెలుసుకుందామని నీ రూమ్కి వచ్చుండాను బాబు. అవసరం పడితే నేను పిలుస్తాను కదా. అయినా మీతో నాకేం అవసరం ఉంటుంది? నేను నిద్రపోవడం మీరు చూశారు కదా. చూసుండాను బాబు. అప్పుడు మీరు వెంటనే వెళ్ళిపోవాలి కదా. అలా చేయకుండా లోపలికి రావడం ఏంటి? అసలు దేనికోసం వచ్చారు మీరు? అడుగుతోంది మిమ్మల్ని, చెప్పండి దేనికోసం వచ్చారు? నేను దేనికోసం రాలేదు బాబు. అయితే బయటికి వెళ్ళండి. అలాగే బాబు, వెళ్తాను. సారీ బాబు, నేను నిద్ర డిస్టర్బ్ చేసినట్టున్నాను. వెళ్ళమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగి చూస్తున్నారు? వెళ్తున్నాను బాబు, వెళ్తున్నాను. బావు నా మీద ఎంత కోపంగా ఉండాడంటే కొంప తీసి ఆ లాకర్ తాళం తీయడం చూసుండా ఏంది? చూడండి. చెప్పు బాబు. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వస్తే బాగుంటుంది చెప్తున్నాను. అలాగే బాబు. భలే ఛాన్స్ మిస్ అయిపోయాడనే. అవును, యష్ దగ్గర కీ మిస్ అయితే ఏంది? సింధు దగ్గర ఇంకో తాళం ఉంటది కదా. సింధు ఎట్టాకు ఇంటో లేదు, ఆఫీస్కి వెళ్ళుండాది. ఆ తాళం దొరుకుతుందేమో, ట్రై చేద్దాం. ఎక్కడ పెట్టుంటుంది? రూమ్ లో అన్ని చోట్ల వెతికానే, ఆ లాకర్ తాళం కనిపించడం లేదేంది? కొంప తీసి సింధు ఆ తాళం తనతో పాటు ఏమైనా తీసుకెళ్ళుంటుందా? లేదే, తనతో పాటు ఆ కీ తీసుకెళ్ళినట్టుగా నాకు అనిపించడం లేదే. అమ్మో, రండి మేడం. అమ్మో, సింధు వచ్చేసుండాది. ఆ కీ కోసం నేను తన రూమ్ లో వెతుకుతున్నాననే విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది.
త్వరగా తిను. చచ్చాన్రా దేవుడు, ముక్క పగిలిపోయి ఉండదు. అబ్బా అమ్మో నా ముక్కు. ఇదేంటి ఈవిడిలా పడిపోయింది? పోయి పోయి వేళ కాళ్ళ మీద పడ్డానేంది? అమ్మో నా ముక్కు. అబ్బే నేనా పడిపోవడమా? మా ఇంట వంట లేదు, ఇది మా ఆచారం. మా ఇంటికి ఎవరన్నా వస్తే ఇట్ట పాదాభివందనం చేసి ఆహ్వానించడం. అయితే మేడం కాళ్ళకి దండం పెట్టు. సింధు, యష్ బాబు కోసం వచ్చుండారా? పైన రూమ్ లో ఉన్నాడు, వెళ్ళండి వెళ్ళండి. పద సింధు. నా ముక్కు. అమ్మో అబ్బా నా నడుము విరిగిపోయినట్టుందే. అబ్బబ్బా అమ్మో ముక్కు కూడా పగిలిపోయి ఉండదు దేవుడు. వెళ్ళండి వెళ్ళండి. ఆ హాల్లోకి అరటి తొక్క గెట్ట వచ్చుండదు, దాని మీద నేను చూసుకోకుండా కాలు ఎందుకు వేసుండాను? వేస్తే వేసుండాను, పోయి పోయి సింధు కాళ్ళ మీదే పడాలా? వేరే చోటికి వెళ్ళి పడుండా బాగుండు. అంత 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 నా కర్మ. అబ్బా అమ్మో అబ్బా దేవుడా. భగవంతుడా. అబ్బా అమ్మో. రిషి, ఇది చూసావా? ఐస్ క్రీమ్ ఎక్కడిది శశి? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. చాలా స్పెషల్ ఐస్ క్రీమ్, ఎక్కడా దొరకదు, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడే ఇద్దరం తినేద్దాం. అమ్మో ఇప్పుడొద్దు. నానమ్మ చూసినా కన్యాకుమారి అమ్మమ్మ చూసినా తినకూడదని అరుస్తారు, వాళ్ళకి దొరికిపోతాం. అయితే ఒక పని చేద్దాం, ఈ ఐస్ క్రీమ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి నైట్ అందరూ నిద్రపోయాక మనం తిందాం, ఓకేనా? ఓకే పద. దుబాయ్ ఐస్ క్రీమా? పేరు వింటేనే నోరు ఊరుతుంది. అబ్బా నిజంగా మీ కంపెనీ వ్యవహారాల్లో మీది ఏ తప్పు లేకపోతే నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను మీకు అండగా ఉంటాను. ఆ డాక్టర్ వాళ్ళు కేసు నుంచి నిర్దోషులుగా బయటపడాలన్నా, వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ రావాలన్నా, ఇలాంటి విషయాలు డీల్ చేయాలంటే గౌతమ్ గడే కరెక్ట్. కానీ ఆ రోజు పోలీస్ స్టేషన్లో గౌతమ్ని అనరాని మాటలు అన్నాను. అయినా కానీ పర్సనల్గా తీసుకోవద్దు అని అన్నానుగా. తను పోలీస్ డిపార్ట్మెంట్, ఈ కేసులో గౌతమే కరెక్ట్. ఎందుకంటే తన వల్లే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. యష్ నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నాడు కదా, అయినా మళ్ళీ నాకు కాల్ చేస్తున్నాడు ఏంటి? మనసు మార్చుకున్నాడేమో. మళ్ళీ మా స్నేహం కంటిన్యూ అయితే అంతే చాలు. యష్ ఎలా ఉన్నావురా? చాలా రోజుల తర్వాత కాల్ చేసావు,
నా మీద నీ కోపం తగ్గిందా? సారీరా, ఆ రోజు సిచ్యువేషన్లో అలా మాట్లాడాను. బట్ ఇప్పుడు నీ వాయిస్ వింటుంటే అవేమీ మనసులో పెట్టుకోలేదనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నీతో ఒక పని పడిందిరా. చెప్పేష్. ఫోన్లో కాదు, నీకు వీలైతే మా ఇంటికి రాగలవా? నా ఫ్రెండ్ ఫోన్ చేసిన తర్వాత వీలైతే ఏంట్రా, వీలు చేసుకొని మరీ వస్తాను. నువ్వు పిలవటం నేను రాకపోవడమా? కాకపోతే రేపు మార్నింగ్ వస్తానేష్. నీ వీలుని బట్టి రారా. ఓకేరా, ఉంటాను. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. రండి మేడం. నమస్తే మేడం. నమస్తే. మీరేంటి మేడం సడన్గా మా ఇంటికి వచ్చారు? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, కూర్చో. సింధు, చైర్ తీసుకురా. సింధు, నో ఫార్మాలిటీస్. యష్, నీకేదో యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది, అందుకే నేను చూద్దామని వచ్చాను. అసలు ఎలా జరిగింది? ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది మేడం. చిన్న యాక్సిడెంటే. ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉంది మేడం. ఇనాగ్రేషన్ ఫంక్షన్కి ముందు ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి మేడం మీరు కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు? యాక్సిడెంట్ జరగడం కామనే కదా. ఆఫ్ కోర్స్, కానీ ఫంక్షన్కి ముందంటే కొంచెం ఇబ్బంది ఫీల్ ఉంటుంది కదా యష్. మీరేం వరీ పెట్టుకోకండి మేడం. జస్ట్ 1 డే అంతే. రేపటికి ఫుల్గా రికవర్ అయిపోతాను. మా వాడెప్పుడు అంతేనండి. ఎంత పెద్ద సమస్యనైనా చాలా ఈజీగా తీసుకుంటాడు. మా అమ్మగారండి. ఓకే, నమస్తే. నమస్తే అండి. తెలుసు, ఆల్రెడీ మీ ఇంటికి ఒకసారి వచ్చినప్పుడు చూశాను. మేడం, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేశారు కదా, పైగా సింధుతో కలిసి మా వాడు వర్క్ చేస్తున్నాడు కదా, అందుకే ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతూనే ఉంటాయి. మా ఆయన మీద ఎవరివో పాపిష్టి కళ్ళు పడుండాయి, అందుకే ఆయనకిట్ట యాక్సిడెంట్ అయిపోయి ఉండదు. ఎందుకైనా మంచిదని గుడికి వెళ్ళి మా వాడి మీదున్న నరదిష్టి గ్రహదోషం అన్నీ పోవాలని పూజ చేయించాలనుకుంటున్నాం. మంచిది. ఈవిడ మా కోడలు సంధ్య. మీ అబ్బాయి ఆల్రెడీ తన భార్యని ఆఫీస్లో నాకు పరిచయం చేశాడండి. యష్, ఇక నేను బయలుదేరుతాను. నువ్వు రెస్ట్ తీసుకో. ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ దగ్గరలోనే ఉంది. సింధు మిగతా అన్ని పనులు చూసుకుంటుందిలే. సింధు ఉందనే నా ధైర్యం మేడం. కాళ్ళ దగ్గర పడ్డా నేనే గొప్పని సునంద చేత అందరి ముందు నిరూపించుకుంటా. ఓకే యష్, బయలుదేరుతాను. ఓకే మేడం. ఉంటానండి. నమస్కారం మేడం. ఈవిడ మీ వియ్యపురాలు కదా? అవునండి. ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలుంటే కాస్త దూరం పెట్టండి. ఈవిడ మనసు నోరు అంత మంచివి కావు. సరే, వెళ్ళొస్తానండి.
నీ బుద్ధి నీకు తప్ప ప్రపంచం మొత్తానికి తెలుసు. చా, ఇదేందే అందరి ముందు నా పరువు తీసేసుండదే. మేడం, ఈ వెళ్ళిన పిల్లకాయలు రిషి, శశి. పిల్లకాయలు మేడంకి నమస్తే సేయండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. చాలా క్యూట్ గా ఉన్నారు. ఇంతకీ వీళ్ళకి ఎవరు పోలికలు వచ్చాయి? నీవా, యశ్వా? నాకు మా అమ్మ పోలికలు వచ్చాయి. ఈ పిల్లకాయలే అరటి తొక్క పడేశారా ఎందు కొంప తీసి? నా ముక్కు పచ్చడి అయి ఉండది. ఏంట్రా నాయన. మరి రిషి? నాకన్నీ మా వీడేంది సింధు వంక ఆబగా చూస్తా ఉండాడు. కొంప తీసి సింధు ఏమో అమ్మని చెప్పేస్తాడా ఏంది? రిషికి అన్ని వాళ్ళ నాన్న పోలికలు వచ్చండాయి. మీరిద్దరూ ఏం చదువుతున్నారు? సెకండ్ క్లాస్. ఓ, మీ ఇద్దరిలో ఎవరు బాగా చదువుతారు? ఇద్దరం బాగా చదువుతాం. గుడ్. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఓకేనా? తాయారు గారు, వాస్తవ్ గారు అమ్మగారు. ఓ, నమస్తే అండి. మీ బాస్ వాస్తవ్ కూతురు అనుకుంటాను. బాగా దగ్గర పోలికలున్నాయి. అవును మేడం, పేరు అను. అను, మీ డాడీ త్వరలోనే కోలుకొని నీతో ఆడుకుంటారు. నువ్వు కూడా వాళ్ళలాగే సేమ్ క్లాసా? అవును మేడం. ఓ, గుడ్. మరి నువ్వెలా చదువుకుంటున్నావు? బాగా చదువుతాను మేడం. క్లాస్ ఫస్ట్ నేనే. గుడ్. అవును సింధు, నీకు 2 పిల్లలున్నారని చెప్పావు కదా. ఎలా ఉంటారు? వాళ్ళ నేనెప్పుడు చూడలేదు. ఇక్కడే ఉన్నారా? వాళ్ళెక్కడా? నీ పిల్లల్ని చూడాలనుంది సింధు. ఒకసారి వాళ్ళని చూపిస్తావా? చెప్పు సింధు, చూపిస్తావా? ఏంటి సింధు నువ్వనేది?
రిషి శశి నీ పిల్లలా? అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? నీకొక వీడియో చూపిద్దామని. ఏంటిది? సింధు పిల్లల్ని మనకిచ్చిందే రాజమండ్రిలో. ఆ డాక్టరే ఈ డాక్టర్.